చిన్నగా అండి. హలో అందరికి, పెళ్ళి అయితే అయిపోయింది, పందిరి అయితే ఇప్పుతున్నాము. వీడియో చూసే వాళ్ళకి చిన్న లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోకు ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా. పందిరి అయితే ఇప్పుతున్నాము, పెళ్లి పందిరి చూసేయండి. నేను పట్టుకుంటాను. దించులే లేకుండా చెప్తా, దించు, అది వాళ్తుందిలే, దించు. యాభై తీంగ పడిందిలే. పందిరి అయితే తీస్తున్నాం. మొన్న మ్యారేజ్ జరిగింది కదా, ఆ పందిరి అయితే ఇప్పుతున్నాడు మా వారిది. మామూలుగా అయితే నిన్ననే ఇప్పాల్సిందే, లేట్ అయింది. పందిరి అయితే ఇంకా ఇద్దరం ఇప్పేసినాం, నేను మా మరిది. ఇంకా జస్ట్ రిలాక్స్. ఏదైనా ఇంట్లో పని ఫాస్ట్గా ఎండకు చేస్తే ఇంకా మనిషి అలసట వచ్చేదటనే. పెళ్ళి అయిపోయింది, పనులు అయిపోయినాయి, ఇంకా బట్టలు ఒక్కటిన్నాయి. బట్టలు అన్నీ ఉతికేయాలా, దండి ఉన్నాయి బట్టలు. ఈ కట్టెలు ఇంకా రొంచెప్పునాక వాళ్ళు పందిరేసిన వాళ్ళు వచ్చి తీసుకోతారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చేస్తే ఇంక మనిషి రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి మా అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళాలా. కొత్తగా వీడియోస్ వాళ్ళకి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పందిరికి ఇప్పినవి ఇవెల్లా ఈడేసినాము. ఇవి ఉన్నాయి కదా, తడికెలు ఉన్నాయి కదా, తడికెలతో ఏదైనా చిన్నగా పందిరి ఈడ ఒక చిన్న కొట్టం వేసుకోవాలనుకుంటున్నాం. మన వీడియోలకు బాగుంటుంది కొట్టం వేసుకుంటే, చూద్దాం తర్వాత. ఇప్పుడైతే ఇంకా కొంచెం మధ్యాహ్నం పూట బయట తడికెలతో ఏదైనా వేసుకున్నామనుకో, మధ్యాహ్నం పూట కూర్చోనికి బాగుంటుంది. అందుకని ఏదైనా ప్లాన్ చేద్దాం ఇటు సైడు. ఇది విషయం. మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్ళాడు, నేను మా మరిది మొత్తం పందిరల్లో ఇప్పినాం. చెరుకు కొడతానా, ఊడడం లేదని. ఎంతైంది నా టైము? ఈ బిందెలు ఉన్నాయి, ఈ బిందెలు మొన్న స్నానాలు చేయించినప్పుడు బిందెలు. ఇవి కొన్ని చూపించలేదు, కానీ కొంచెం బిజీగా ఉండి చూపించలేదు. శారీలు ఉంటాయి, నేను డ్రెస్ చేసుకునే ప్రస్తుతానికి. దండలు, పెళ్ళి దండలు, ఇవన్నీ కాలంలో వేసిరన్న. ఆడ ఉంది కదా గంగా, అది కుందినది ఉంది కదా, ఆ కుందినది లేసిరా. దూరమా? ఈ వారం ఉంది కదా ఒకటి. ఇట మీ షోరూమ్కి వెళ్ళి పోయేటప్పుడు అది ఉంది చూడు, అది కూడా కుందునదే కదా. అది పారే నీళ్ళలోనే వేయాల దండలు. బట్టలల్లో నా బట్టలు, ఇవి బట్టలు ఉన్నాయి, కొన్ని సర్దుకోవాలా. మీ షోరూమ్కి వెళ్ళి పోయేటప్పుడు ఉంది చూడు, ఆడేసిరా. నా బట్టలు ఇక్కడ ఉన్నాయి, నా బట్టలల్లో సర్దుకోవాలి. ఇవల్ల నీట్గా సర్దుకోవాలా. చాలా ఉన్నాయి, చాలా పని ఉంది. మాతలు ఎన్ని మాతలు ఉన్నాయి చూడరు నావి.
మాతలు తెచ్చుకోవాలా. కొంచెం పని అయిపోతే మనిషికి రిలాక్స్గా. ఇప్పుడైతే ఇలుపుతున్నా నేను. లైట్ వేసి కనిపిస్తాను, కనిపించను. నీట్గా అన్ని వంట రూమ్ అయితే కొంచెం బోకులు అవి ఇవన్నీ తోముకున్నాను పొద్దున్నే. కొన్ని కొన్ని చేసేటివి ఉన్నాయి. ఈరోజు పప్పు చేసిన. తిన్నావా అన్నము? తిందురా కానిచ్చి. మన ఛానల్లో వీడియోలు డైలీ వస్తాయి. ఇంకొక 2 రోజులు కొంచెం ఇంట్లో అవన్నీ సర్దుకొని ఆ బిందెలు అవి ఇవి అన్నీ నీట్గా ముందు రూమ్ మళ్ళీ సర్దుకోవాలి. ఈ ముందు రూమ్ మళ్ళీ సర్దుకొని ఆ లాస్ట్లో ఇంకా బట్టలు ఉన్నాయి, ఆ బట్టలన్నీ ఉతుక్కోసుకొని ఫ్రీ అయిపోతా. ఇవెల్లా ఇవి పూలు ఉన్నాయి కదా, పెళ్ళికి వేసుకునే పూలు అన్నమాట. ఇవి దండలు కానీ పూలు కానీ ఇవెల్లా మనము బయట తొక్కకుండా బయట వేయాలి నీళ్ళల్లో. అంటే ఇప్పుడు పారే నీళ్ళు ఉంటాయి కదా, నదులు ఉంటాయి కదా, చిన్న చిన్న నదులు డైలీ పారుతూనే ఉంటాయి కదా, అక్కడ వేయాలి. అక్కడ వేస్తే ఎవరు తొక్కని చోట వేస్తే మంచిది అంటారు. మామూలుగా ఇప్పుడు హిందూస్ కూడా అటనే వేస్తారులే, ఎంత క్రిస్టియన్ పెళ్ళైనా. మా ఇంటి దగ్గర ఉన్న మామిడికాయ చెట్టుకి అయితే కాయలు వస్తున్నాయి చూడండి, చూపిస్తా బ్యాక్ కెమెరాతో. కానీ కొంచెం పురుగు ఉంది, తెల్ల పురుగు. అంతా మందు కొడితే పోతుంది, కానీ మందు కొట్టకుండా పండుతాయి ఇవి కాయలు. చెట్టు వల్ల చెట్టుకు వచ్చిన పురుగు ఈ మామిడి చెట్టుకు కూడా వచ్చింది. మా ఇంటికో చెట్టు, మా ఇంటి దగ్గర ఉన్నది చెట్టు. ఈడేస్తే ఒకటి చిన్నది పందిరిలాగా ఒక మంచం అట్టేమో అని. ఎండలకాలం బయట కూర్చోవచ్చు, బాగుంటుంది నీట్గా. పందిరిలాగా వేసుకొని బండలు పరుచుకుంటే దీనితో ఒక చిన్న పందిరి వేసుకుంటే కూర్చొని బాగుంటుంది. ఈ ఇల్లు ఉంది చూడండి, ఇది ఎప్పుడు ఒక 1 year అవుతుంది వీళ్ళు వదిలిపోయినప్పటి నుంచి. చెట్టు వల్ల మాకంతా చెత్త ఒక తెల్ల పురుగు మాదిరి అంతా వచ్చేస్తుంది. వీళ్ళు ఈ ఖాళీ వేసిపోయినారు. వీళ్ళు చెట్టు ఎప్పుడు కొట్టిస్తారో ఏమో మరి. ఈ చెట్టు కొంచెం నీట్గా కొట్టేస్తే మాకు కొంచెం బాగుంటుంది. కట్టెలు అవి ఇవి అన్నీ ఉన్నాయి, చాలా పనింది, బట్టలు ఉన్నాయి. ఈ పూల మా మధ్యకి చెప్తున్నా కుందినది లేసి రమ్మని. ఇదండి పెళ్ళి పందిరి అయితే ఇప్పినాం ఈరోజు. పందిరి ఇప్పిన అప్పటి నుంచి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. ఆ పనులు చేసుకొని ఇంకా రిలాక్స్గా ఒక 1 day 2 dayలో మంచి వీడియోస్ పెడదాం అనుకుంటున్నా ఖచ్చితంగా. తిక్కసామి ఊర్సులో తెచ్చిన్నాడు మా హస్బెండ్ చెరుకులు. నంద్యాలలో తిక్కసామి ఊర్సు అంటే ఎవరికైనా తెలుస్తుంది. పెళ్ళి వల్ల తినలేదు, కొంచెం గట్టికైనాయి, బాగున్నాయి. అయితే నల్ల చెరుకులు. ఇంకొక 3 days టైం పడుతుంది నా ఛానల్లో వీడియోలు రావాలంటే. ఇంకొక 3 days తర్వాత డైలీ వీడియోలు వస్తాయి, బ్లాగ్స్ వస్తాయి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి మన ఛానల్లో. ఓకేనా? బాయ్.